మనం తరచూ చేసే పనులే మన సహజ ప్రవర్తన అండి. అవి యాదృచ్ఛికంగా మారిపోయాయి అనుకోండి, దాన్నే అలవాట్లు అంటూ ఉంటాం మనం. మనం సాధించిన ఫలితాలను కనుక ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ అలవాట్లన్నీ దాంట్లో ఉంటాయండి. ప్రతిరోజు కాసేపు పుస్తకం చదివే అలవాటు ఉందనుకోండి, భవిష్యత్తులో మనం రచయితగా మారవచ్చు, లేకపోతే స్పీకర్గా కూడా మారవచ్చు అన్నమాట. అలవాట్లు మొదట్లో పెద్దగా ఏమీ మార్పు తీసుకురావండి. తర్వాత భవిష్యత్తులో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. అప్పుడు మన ప్రయాణం ఆగదు. అసలు మేధావుల జీవితంలో జరిగింది కూడాను అదేనండి. అయితే తల్లిదండ్రులుగా మనం పిల్లల్ని నిశ్శబ్దంగా ఈ దృష్టికోణంతో పరిశీలిస్తూ ప్రశంసిస్తూ కనుక ఉన్నట్లయితే ఒక్క గొప్ప తరానికి మనం మేలు చేసిన వాళ్ళమవుతామండి. అలాగే ఇంకొక విషయం, అందరూ చదువుకోవడానికి పుట్టరండి, చదువుకోవాలని కూడా లేదు. రేపు వాళ్ళు చదివించడానికి కళాశాలలు పెట్టించొచ్చేమో కదా. ఆలోచించండి. ఇదండి ఈ వీడియోలో.